వర్ధిల్లాలి అంగన్వాడీ ఉద్యోగుల ఐక్యత. గ్రామంలో అంగన్వాడీ టీచర్గా వసంత కుమారి గారు 45 సంవత్సరాల నుంచి ఆ గ్రామంలో పేదలకు పిల్లలకు సేవలు అందిస్తూ ఉన్నారు. అట్లాంటి ఒక మంచి వ్యక్తిగా ప్రజలకు సేవలు అందిస్తున్న వసంత కుమారి మీద NBHI అనే ఒక సంస్థ, ప్రైవేట్ సంస్థలో 10 సంవత్సరాల క్రితము వాళ్ళ భర్త కుమారుడు డబ్బులు తీసుకున్నారు ఫైనాన్స్ అనే పేరు మీద. ఆ డబ్బులు మీరు కట్టాలని చెప్పేసి అడిగితే మా భర్త లేడు, కుమారు లేడు, నాకు అలాంటి సంబంధం లేదు, ఆ డబ్బులు నాతోని సంబంధమైన వ్యవహారం కాదు, ఒకవేళ తప్పదనుకుంటే పెద్దలు నిర్ణయిస్తే భూమి ఇల్లు అమ్మైనా సరే నేను కట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ప్రాధేయపడ్డా. స్కూల్ నడుపుతున్నప్పుడు పిల్లలు ఉన్నారు, సెంటర్లో ఉన్నారు, చూడకుండా గుంజుకొచ్చి నడి రోడ్డులో చెట్టు కట్టేసి మహిళనని చూడకుండా అట్లాంటి ఘటనకు పాల్పడ్డ వ్యక్తులను వెంటనే అరెస్టు చేసి జైల్లో పెట్టాలని చెప్పేసి వాళ్ళ CITగా నారాయణఖేడ్ RDO ఆఫీస్ ముందు మేము ధర్నా చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో ICDS వ్యవస్థ వచ్చింది. మహిళలకు, పిల్లలకు, అనేక పేదలకు సేవలు చేయడానికి. ఇవాళ అంగన్వాడీ టీచర్లు అతి తక్కువ వేతనంతో 45 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి పేరొచ్చే పద్ధతుల్లో సేవలు అందిస్తున్న వాళ్ళ కనీస వేతనాలు లేదు. ఆయన కష్టపడద్దామని చెప్పేసే పద్ధతుల్లో మానవత్వంగా ఆలోచిస్తూ పేదలకు సేవలు అందిస్తున్నా మరి ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఘటనలు జరగడం చాలా దుర్మార్గమైంది, సిగ్గుచేటు. అందుకే ఈ ఘటనకు పాల్పడ్డ వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము నిన్ననే CDPO గారిని, అట్నే ICDS PD గారిని, కలెక్టర్ గారిని కోరి ఉన్నాం. వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో 70,000 మంది అంగన్వాడీ ఉద్యోగులు పనిచేస్తే సంబంధిత మంత్రివర్యులు సీతక్క గారు, మీరు కూడా ఒక మహిళ, మరి సంబంధ డిపార్ట్మెంట్లో ఒక మహిళకు చెట్టుకు కట్టేసి మానవత్వం లేకుండా, సిగ్గు లేకుండా ఇట్లాంటి వ్యవహారమైన పద్ధతుల్లో వ్యవహరిస్తున్నప్పుడు మీరు వెంటనే జోక్యం చేసుకోండి. SP తో మాట్లాడండి, కలెక్టర్తో మాట్లాడండి, మహిళా కమిషన్తో మాట్లాడండి. అట్లాంటి దుర్మార్గమైన ఈ నీచకులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము మంత్రివర్యులను కూడా కోరుతా ఉన్నాం. సంగారెడ్డి జిల్లాలో ఇట్లాంటి ఘటనలు జరగకుండా సంబంధిత అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు రక్షణ కల్పించి న్యాయం చేయాలి. ఒకవేళ అంగన్వాడీ టీచర్కు న్యాయం జరగకుంటే ఎక్కడికైనా పోరాటానికి అంగన్వాడీ యూనియన్ CIT సిద్ధంగా ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే ఈ రోజు కానీ నిన్ననే మేము చెప్పి ఉన్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు, PDకి, కలెక్టర్ చెప్పి ఉన్నాం. ఘటన జరిగి 24 గంటలైనా ఇప్పటిదాకా అరెస్ట్ కావట్లేదు. అంటే ప్రజాస్వామ్యంలో ఒక మహిళ పనిచేస్తున్న పని ప్రదేశానికి వెళ్ళి గుంజుకొచ్చి చెట్టుకు కట్టేసి ఇవాళ కొడుతుంటే, తిడుతుంటే న్యాయం ఎక్కడుంది, ప్రజాస్వామ్యం ఎక్కడుందని చెప్పేసి ఇవాళ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. అందుకే మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి శిక్షించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేనట్టయితే ఈ పోరాటాన్ని ఇంకా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని కూడా తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం.